కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీఆర్ఎస్ హయాంలో పంట నష్టపరిహారాన్ని పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 9 రోజుల్లోనే రైతు భరోసా ఇచ్చామని, ఇంత తక్కువ సమయంలో రైతు భరోసా ఎప్పుడు ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ బీసీ కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈరోజు 9 రోజులతో రోజుకు 1000 కోట్ల లెక్క 9,000 కోట్ల రూపాయలని 1,49,39,111 ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాల్లో నేను సంపూర్ణంగా అభినందించింది. కేవలం 3 నెలల్లో ప్రభుత్వం రాగానే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దాన్ని కూడా అభినందించింది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి దాదాపు దానికి సంబంధించిన సమాచారం కూడా 42,16,000 మందికి 2,181 కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారం అనే మాటనే మర్చిపోయారు. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే పంట నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు. మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు